టీవీ మీడియా గోల్డ్ న్యూస్ కి స్వాగతం. వెల్కమ్ టు MG9 న్యూస్. తెలంగాణ స్టేట్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏప్రిల్ 29న బీజేపీ జాతీయ అధ్యక్షుడు కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి తాండ్ర వినోద్రావు కొత్తగూడెం వచ్చే సందర్భంలో శనివారం పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు కేవీ రంగాకిరణ్ ఈ సమావేశానికి తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల ఇన్ఛార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పొంగులేటి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో సుస్థిర పాలన ఉండాలంటే బీజేపీ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని, అదేవిధంగా దేశానికి మోడీ దశాబ్ద కాలంగా సుపరిపాలన అందిస్తున్నారని ఈ సందర్భంగా తెలిపారు. బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని, మూడవసారి ప్రధాని పీఠం మోదీ అలంకరిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి బీజేపీ నాయకులు, బాధ్యులు తదితరులు పాల్గొన్నారు. ఏపీ తెలంగాణ MG9 టీవీ న్యూస్ ఛానల్ తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జ్ నూరే రబ్బానీ. మా వంతు కర్తవ్యంగా భావించి ప్రధానమంత్రి గారి దృష్టిలో న్యాయం చేసే దమ్మున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఏది వాళ్ళు చేసినా కేవలం అభద్రతాభావం, ఓటమి భయంతో వాళ్ళు పక్కదారి వైఫల్యాలు గ్యారెంటీలు అమలు చేయట్లే. ప్రజల దృష్టి మరల్చాలా, బీజేపీ కూడా అయితే రిజర్వేషన్ పోతుంది. ఎమోషన్ ఇది ఒక సైకలాజికల్ మైండ్ గేమ్ ఆడుతున్నారు పాలిటిక్స్. వాళ్ళు చెప్పింది చేసుకొని చెప్పడానికి, చేసి చెప్పుకోవడానికి ఏం లేదు. టీఆర్ఎస్కి లేదు, బీజేపీ వాటికి మతపరమైన రిజర్వేషన్ రాజ్యాంగ వ్యతిరేకం. దాన్ని పెట్టే పక్షం రద్దు చేసుకోండి చెప్పినాం కదా. దీంట్లో సెక్యూరిటీ ఈ రాష్ట్రంలో ఉండదు. రాజ్యాంగం అమలు చేయడానికి ఆధారంగా చేస్తుంది. అయితే క్లియర్ కొన్నాం, మేమేం మోసం చేయట్లేదు. అది ఎప్పుడో చెప్పలేదు కదా, ఇప్పుడు చెప్తున్నారు. మేనిఫెస్టో చెప్పిన అంశమే కదా. ఇంకా వేరే రిజర్వేషన్ పోతే తప్పుదారి ఎందుకు పట్టియాలా? చేసేది మీరు, కట్ చేసేది మీరు, ఇప్పుడు కుట్రయత్నం చేసేది మీరు, గందరగోళం చేసేది మీరు, వర్గాల మధ్య, కులాల మధ్య విభజన చేసేది మీరు. విభజన బుద్ధితో మీరు సద్బుద్ధితో ఉండండి. ఆ రాముడు మంచి బుద్ధి కలగజేయాలని అందరికీ నమస్కారం. ధర్మారావు గారు చెప్పినట్టు మా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గారి కార్యక్రమం ఎల్లిండు బహుశా ఈ టైం కల్లా కంప్లీట్ అయిపోతుంది. టెంటేటివ్ మీకు అనౌన్స్ చేస్తాం. అఫీషియల్ ప్రోగ్రామ్ 2 minute ప్రోగ్రామ్ ఆర్గనైజేషన్ చేస్తాం. ఇది మీ ద్వారా ఓటర్ మహాశయులకి, ముఖ్యంగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తాం. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి పెద్ద ఎత్తున పెద్ద సంఖ్యలో వచ్చి ఆశీర్వదించవలసిందిగా మా అభ్యర్థి అయినటువంటి డి వినోద్రావు గారు సౌకుడు సంఘ సేవలో ప్రముఖంగా గత 10 సంవత్సరాల నుంచి పనిచేసుకుంటూ అనేక కార్యక్రమాలు చేసుకున్నటువంటి ఆయన విజయానికి తోడ్పడవలసిందిగా మొట్టమొదట కొత్తగూడెం చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల ఓటర్ మహాశయులకి నేను సుపరిచితుడిని అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఆ దిశలో భారతీయ జనతా పార్టీ ఒక నిఖార్సైన పార్టీ, సేవ చేసే పార్టీ, ధర్మం కొరకు ఉన్న పార్టీ, ప్రజల కోసం, దేశం కోసం ఫస్ట్ ప్రయారిటీ. కంట్రీ ఈజ్ ఫస్ట్, సెకండ్ పార్టీ, థర్డ్ సెల్ఫ్. కానీ కుటుంబ పార్టీలైన పెద్ద కుటుంబ పార్టీ కాంగ్రెస్ పార్టీ, ఇంకో కుటుంబ పార్టీ బీఆర్ఎస్ పార్టీ, తమిళనాడు నుంచి అక్కడ వరకు అన్ని కుటుంబ పార్టీలు ఫస్ట్ వాళ్ళ ఫ్యామిలీ, ఫస్ట్ ప్రయారిటీ టు సెల్ఫ్, సెకండ్ ప్రయారిటీ టు పార్టీ, థర్డ్ ప్రయారిటీ దేశం. కానీ దేశం, ధర్మం కొరకు, దేశ సార్వభౌమత్వాన్ని కాపాడటం కొరకు, దేశ రక్షకుడిగా, సంరక్షకుడిగా భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు ఒక టీ స్టాల్ వ్యాపారం నుంచి పైకొచ్చి ఒక అంకిత భావంతో కార్యకర్తగా పనిచేసుకుంటూ ఇవాళ ప్రపంచ యుగ పురుషుడిగా, నేను అతిశయోక్తి కాదు, ప్రపంచ నాయకుడిగా, లోకనాయకుడిగా ఎదిగిన తీరు అద్వితీయం, అద్భుతం. నేను చెప్పిన మాటలు కాదు. ప్రపంచ నాయకులు, రష్యన్ ప్రెసిడెంట్ ఆన్ రికార్డ్, ఆస్ట్రేలియన్ ప్రెసిడెంట్ ఆన్ రికార్డ్, అమెరికన్ ప్రెసిడెంట్ ఆన్ రికార్డ్, ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఆన్ రికార్డ్, జపాన్ ప్రెసిడెంట్ ఆన్ రికార్డ్. ఇండియా యొక్క పరిస్థితి 2004కి 2014కి 2014 నుంచి ఈ 10 సంవత్సరాల్లో అసలు జమీన్ ఆస్మాన్ ఫరక్ అంటే భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా. ఈరోజు ఎకనామిక్ అంటే బలోపేతం, ఆర్థిక 5వ బలమైన ఆర్థిక శక్తిగా రూపొందించడంలో వారి నాయకత్వ పటిమ, విజనరీ లీడర్షిప్పే మరి ఎన్డీఏ ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ లీడ్ చేస్తూ గత 10 సంవత్సరాల నుంచి జరిగిన అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాన్ని నిదర్శనం. మేము పని చేసి అడుగుతున్నాం. మేము ఇచ్చే గ్యారంటీ మోడీ గారు ఏదైనా చెబితే అది గ్యారంటీగా అయ్యే కార్యక్రమం.
370 ఆర్టికల్ కావచ్చు, 5 శతాబ్దాల సుదీర్ఘ కోరికైన రామాలయ నిర్మాణం కావచ్చు, త్రిపుల్ తలాక్ వ్యవహారం కావచ్చు, ఇంకా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, మరి ఇటు ఇండస్ట్రీ రంగంలో కానీ, వ్యవసాయ రంగంలో కానీ, మరి పేదల సంక్షేమ కార్యక్రమాల్లో కానీ, ముఖ్యంగా ఓబీసీ వర్గానికి అప్లిఫ్ట్మెంట్లో కానీ, మహిళా సశక్తీకరణ కానీ, కార్మికుల సంక్షేమం కానీ, నువ్వు ఏ వర్గం తీసుకున్నా సబ్కా సాత్ సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్ సబ్కా విశ్వాస్ అనే మూలమంత్రంతో ఈ ప్రభుత్వం నడుస్తున్న తీరు ప్రజల యొక్క ఆశీర్వాదం ఇవ్వాలి. మూడ్ ఆఫ్ ది మోడీ, మూడ్ ఆఫ్ ది నేషన్ ఈజ్ మోడీ అన్నట్టు, నేషన్స్ మూడ్ ఈజ్ మోడీ. ఆ పరిస్థితి ఇలా తమిళనాడులో ఇంటింటికి చేరిన మోడీ గారు, కేరళలో చేరింది. నేను అద్భుతమైన ఫలితాలు రాబోతున్న తరుణంలో తెలంగాణలో కూడా ప్రజల ఆశీర్వాదంతో 17 నియోజకవర్గాల్లో 17 స్థానాలకి తప్పనిసరిగా మెజారిటీ స్థానాలు భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటాం ఖాయం. ఆ రకంగా ఎందుకంటే టీఆర్ఎస్ ఖాళీ అయిపోయింది. వాళ్ళ యొక్క తెలంగాణలో అభూత కల్పంతో అధికారంకి వచ్చి 1200 మంది అమరవీరుల త్యాగాన్ని పనంగా పెట్టి వాళ్ళ కలలుగానే ఉన్న నేపథ్యంలో ఇటు రైతాంగం అనేక సమస్యలు, అన్ని వర్గాల సమస్యలు, 3 ఎకరాల దళితులకు ఇస్తున్న మోసం, ఒక మోసపూరిత దగాపూర్ అవినీతి కుటుంబ పాలన చేసినటువంటి బీఆర్ఎస్ ఈరోజు తగుదనమ్మని తన అస్తిత్వం ఎక్కడ పోతుందని తెలంగాణ కోసమే పుట్టినని కేసీఆర్ గారు నేను మాట్లాడటం పెద్ద అతిశయోక్తి అని చెప్పి 6.5 కోట్ల అప్పుల పాలలో తెలంగాణ ప్రతి ఒక్కళ్ళు ఎత్తిపోయిన 1,40,000 రూపాయల అప్పు ఆయన సాధించింది కనపడి. ఇక కాంగ్రెస్ పార్టీ అలివిగానే హామీలు ఇచ్చుకుంటూ, అమెరికన్ డైమండ్ హామీలు ఇచ్చుకుంటూ కర్ణాటకలో ఫెయిల్ అయిపోయారు. ఇక్కడ 6 గ్యారెంటీలు, 420 హామీలు, 6 గ్యారెంటీలతో పాటు 420 మరి హామీలు కూడా ఇచ్చి అధికారంలోకి వచ్చారు. ఇప్పటి వరకు రైతు రుణమాఫీ లేదు. తర్వాత నిరుద్యోగ యువకుల గుర్తి 4,000 రూపాయలు నెల తిరగకుండానే మీ అకౌంట్లో పడతాయని ప్రియాంక గాంధీ గారు సభతో చెప్పించారు. అన్ని అభూత కల్పం. ఈరోజు మరి టీఆర్ఎస్ మీద వారి మీద వీరు రెండు దొంగ ఏదో అన్నట్టు సామెత చెప్పినట్టు దొందుతుంది. కాబట్టి ప్రజల్లో అర్థమైపోయింది భారతీయ జనతా పార్టీ ఒక నికార్సైన పార్టీ. ఎక్కువ మంది ఎంపీలు గెలుచుకుంటే తెలంగాణ అప్పుల ఊబిలో నుంచి బయటపడే మార్గం, అనేక పరిశ్రమలు వచ్చే కార్యక్రమం, ఈ ఖమ్మం నియోజకవర్గం కూడా మరి సర్వ అభివృద్ధి